తప్పు జరిగితే ఒప్పుకోండి. 0.01% నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరం. మోసగాడు వైద్యుడైతే సమాజానికే హానికరం. నీట్ కేసులో ఎన్టీఏ కేంద్రంపై సుప్రీం వ్యాఖ్య. నీట్ నిర్వహణలో 0.001% నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరమని, తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడే నీట్పై ప్రజల్లో మళ్లీ విశ్వాసం నెలకొంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు పడే శ్రమను పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్వహించాలని కేంద్రానికి ఎన్టీఏ సూచించింది. నీట్ అక్రమాలపై దాఖలైన తాజా రిట్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వి భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. అయితే నీట్పై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి దీన్ని కూడా జూలై 8నే విచారిస్తామని వెల్లడించింది. వ్యవస్థను మోసం చేయడం ద్వారా ఒక వ్యక్తి డాక్టర్ అయితే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ వ్యక్తి సమాజానికి మరింత హానికరం. పరీక్ష నిర్వహించే బాధ్యత కలిగిన ఏజెన్సీ నమ్మకంగా, న్యాయంగా వ్యవహరించాలి అని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు పడే కష్టం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. పరీక్షలు నిర్వహించే వ్యవస్థకు ప్రతినిధిగా మీరు దృఢమైన వైఖరి తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగి ఉంటే, అవును ఈ తప్పు జరిగింది, దీనిపై మేము ఈ చర్య తీసుకోబోతున్నాం అని చెప్పాలి. కనీసం అప్పుడైనా మీ పనితీరుపై విశ్వాసం కలుగుతుంది. ఎంతో పోటీ ఉన్న ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఎంత శ్రమ పడతారో మనందరికీ తెలుసని ఎన్టీఏ తరపు న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక నుంచి దీనిపై సకాలంలో చర్యలు ఆశిస్తున్నామని పేర్కొంటూ ఈ పిటిషన్పై 2 వారాల్లో స్పందన తెలపాల్సిందిగా ఎన్టీఏకి, కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. లీకేజీలకు అడ్డాగా బీజేపీ పాలిత రాష్ట్రాలు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీతో 24 లక్షల మంది నీటి విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారినప్పటికీ ప్రధాని మోడీ ఎప్పటిలాగా మౌనంగానే ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీహార్, హర్యానా, గుజరాత్లో జరిగిన అరెస్టులు నీటి పరీక్షలో వ్యవస్థీకృత అవినీతి జరిగిందనే విషయాన్ని రుజువు చేస్తున్నాయని ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేంద్ర బిందువుగా మారాయని మండిపడ్డారు. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన విధానాలను రూపొందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తమ పార్టీ కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. బాధ్యతాయుత ప్రతిపక్షం వీధుల నుంచి పార్లమెంటు వరకు యువత గళాన్ని వినిపిస్తామన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలను రూపొందించి యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని రాహుల్ గుర్తు చేశారు. నీట్ అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారం దేశంలో ప్రవేశ పరీక్షల వ్యవస్థనే దెబ్బతీశాయని కేరళ సీఎం విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై కేంద్రం కానీ, ఎన్టీఏ కానీ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయాయన్నారు.